నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీలో అరెస్టులకు సంబంధించి ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైసీపీ నేతలకు సంబంధించిన వరుస అరెస్టులు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. అయితే వైసీపీ నేతలకు సంబంధించి ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ ఉన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైసీపీ నేతలను కూడా అరెస్ట్ చేస్తూ వస్తుంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, ఆ తర్వాత మాజీ ఎంపీ సురేష్ కావచ్చు, ఇలా కొంతమందికి సంబంధించిన అరెస్టులు జరుగుతున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టులపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. ఆర్జీవీకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, పోసానికి సంబంధించి ఇష్యూ కావచ్చు, పేర్ని నానికి సంబంధించిన అంశం కావచ్చు, వాళ్ళందరికీ కూడా హైకోర్టులో కొంత రిలాక్సేషన్స్ వస్తూ ఉన్నాయి. కేసులకు సంబంధించి కొంతమందికి ముందస్తు బెయిల్ ఇస్తూ ఉంటే మరికొంతమంది కేసులు ఏవైతే పెట్టారో ఆ కేసులు చెల్లవంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఆర్జీవీకి సంబంధించి 2019లో తీసినటువంటి సినిమాకు సంబంధించి ఇప్పుడు కేసు పెట్టడం ఏంటంటూ కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టుల పైన కూడా కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు కూడా హైకోర్టు కొంత చురకలు కూడా అంటిస్తూ ఉంది. కేసులకు సంబంధించి పెట్టేటువంటి కేసులకు వాటికి అప్లై అయ్యేటువంటి సెక్షన్లకి సంబంధం లేదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి, అలాగే ఈ వైసీపీ కేసుల గురించి మనతో పాటు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు లాయర్ బాలా గారు. ఏపీ రాజకీయాల గురించి, అలాగే వైసీపీకి సంబంధించిన కేసుల గురించి మాట్లాడదాం. బాలా గారు నమస్తే. నమస్తే. ఫస్ట్ కొంత రిలాక్సేషన్ వస్తుంది హైకోర్టు నుంచి కూడా, కోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. ఏదైతే ఆర్జీవీ గారికి సంబంధించిన సినిమాకి సంబంధించి కావచ్చు, నేను పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి కావచ్చు, పేర్ని నాని గారికి సంబంధించి కావచ్చు, ఇలా కొంతమందికి రిలాక్సేషన్స్ వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కోర్టులు ఏమన్నా వింటూ ఉన్నాయంటారా? అశోక్ గారు, ఇక్కడ ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కాగ్నిజబుల్ అఫెన్సెస్లో హీనియస్ క్రైమ్సా, అంత గ్రేవ్ అఫెండింగ్ జరిగిందా, అంత గ్రావిటీ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లాంగ్వేజెస్ అనే దగ్గర మనం ఒకసారి చూసుకుంటే, నేను చాలా సందర్భాలలో కూడా చెప్పడం జరిగింది, ఒకటే పదాన్ని ఆ వ్యక్తి అనువదించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అరే బాబు, చిన్న ఎగ్జాంపుల్ అంటే ఎక్కువ వరకు లేకుండా, అరే బాబు ఒక ఏరియాలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 భాగాలుగా విభజించున్న రీజన్స్ తీసుకుందాం, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ. అరే బాబు ఇట్రా అని ఒక ప్లేస్లో అన్నారనుకోండి, రాయలసీమలో లైటర్ మ్యానర్లో తీసుకుంటాం, ఎందుకు అక్కడ అలవాటు కాబట్టి అరే బాబు అనేది. తెలంగాణ అరే బాబు ఇట్రా అన్నాం అనుకోండి, వాడు కొంచెం కోప్పడతాడు, ఏం బలిసిందా నీకేమన్నా, నన్ను అరే బాబు అంటా, ఏం పేరు లేదా. చూడండి, సేమ్ వాడే. ఆంధ్రాకి వెళ్ళారనుకోండి, అరే బాబు ఇట్రా అన్నా అనుకోండి, అది తీసిన వాళ్ళు కొడతాడు. అంటే ఒక చోట ఏమో లైట్ అయిపోయింది, ఒక చోట ఏమో అది అఫెన్స్ అయిపోయింది, ఇంకో చోట ఏమో అది క్రైమ్ అవుతుంది, కొట్టేస్తున్నాడు డైరెక్ట్ గా. ఎందుకు? లాంగ్వేజ్ కి సంబంధించి వాడు ఒకటే కదా, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, దాన్ని రిసీవ్ చేసుకునే పద్ధతిలో మనిషి మాట్లాడే దీంట్లో బేస్ చేసుకునే అది అఫెన్స్ కాదా అనేది డిఫైన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఈ కేసెస్ లో మనము వరుసగా చూసుకుంటే, ఈ రోజు ఒక వీడియో రిలీజ్ అయింది అనుకోండి, ఈ రోజు చాలా మంది చూసి, లేకపోతే 10 రోజుల వరకు చూసి, నెల రోజుల వరకు చూసి ఏదో బాధపడ్డారు, కేసులు పెట్టారంటే దానికి ఒక పద్ధతి ఉంది, రైట్? అలా కాకుండా సంవత్సరాలు అయిపోయిన తర్వాత, గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పటికిప్పుడు కేసులు పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి అంటే, ఇది రాజకీయమైన కక్షపూరితమైన చర్య అని మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు? రాజకీయ పార్టీలు పెట్టవు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేసులు పెట్టి ఇలాంటి హరాస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ రాజకీయ పార్టీలో ఉన్న అధినాయకుడో లేకపోతే ఇంకొకరో పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి పనులు ఉన్నాయి కదా. వాళ్ళకి పనులు ఉన్నప్పుడు వాళ్ళు అవి చూసుకుంటారు, కానీ ఇవెందుకు చూసుకుంటారు? వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకు టీం పెట్టుకుంటారు, దీనికి ఒక టీం కేటాయించుకుంటారు. అంటే వాళ్ళ పొలిటికల్ పార్టీలలో ఒక టీం ఉంటుంది, ఆ టీం గవర్నమెంట్ లో కూడా వీళ్ళు ఒక టీంని తయారు చేసుకుని ఏ వ్యక్తుల్ని ఎక్కడ ఎవరి దగ్గర కేసులు పెట్టించాలి, ఎలా చేయించాలి, ఏంటని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ పోలీస్ వాళ్ళకి వీళ్ళే ఇంటిమేషన్ ఇస్తారు, వీళ్ళే అక్కడికి పంపిస్తారు, డ్రాఫ్టింగ్ వీళ్ళే చేస్తారు, మొత్తం దానికి సంబంధించిన కంప్లైంట్ అంతా వీళ్ళే రాసి పంపిస్తారు అనమాట. వీళ్ళ పని అదే ఇప్పుడు జరుగుతున్నది. అది ప్రస్తుతం గవర్నమెంట్ ఏం జరుగుతుందా అంటే, ఈ కేసుల గురించే రిటైర్డ్ అయిపోయిన ఆఫీసర్లను కొంతమందిని పెట్టుకొని ఎలా కంప్లైంట్లు రాయాలి, ఆ వీడియో లింక్లు ఏంటి, ఇవన్నీ తీసుకొని కూర్చుంటున్నారు. అదేంటి, ఒక చోట ఆల్రెడీ కంప్లైంట్ అయిపోయిన తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ కంప్లైంట్ చేసుకుంటూ పోతున్నారు. వీళ్ళకి ఒకటి CCTNS అని ఒక సెంట్రల్ సిస్టమ్ ఉంటుంది, ఆ సెంట్రల్ సిస్టమ్ లో క్రైమ్ జరిగిన దాంట్లో ఇన్పుట్ చేసి ఉంటారు. ఒక ఇష్యూకి సంబంధించి సపోజ్ ఒక వీడియో తీసుకోండి, ఆ వీడియోకి తీసుకునే ఇష్యూ ఒక చోట క్రైమ్ అయినప్పుడు అదే కంటెంట్ మీద ఇంకో పోలీస్ స్టేషన్ లో డీడెప్ చెక్ చేసుకోవాలిగా. నువ్వు చెక్ చేసుకోకుండా నువ్వు క్రైమ్ కడుతున్నావు అంటే నీ డ్యూటీస్ ఎంత నెగ్లిజెన్సీ చేస్తున్నావు. అంటే ఒక వ్యక్తి సివిలియన్ రైట్స్ నువ్వు హరించడానికి ఇంకో పోలీస్ వ్యక్తి చేస్తున్నప్పుడు ఇది ఇల్లీగల్.
దీన్ని ప్రాపర్ గా కానీ తీసుకొని పోలీస్ కంప్లైంట్ అథారిటీకి కంప్లైంట్లు ఇచ్చి వీళ్ళ మీద ఇలాంటి నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ మాత్రం కడితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఎవరైనా యాక్ట్ చేయాలి. కానీ అది ఎవరు చేయట్లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో మనకి ఏమైపోయాయి, ఇలా సోషల్ మీడియాలో వచ్చే కథనాల మీద, సోషల్ మీడియాలో మాట్లాడే మాటల మీద ఇట్లా 2 రకాలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుతున్నారా, మాట్లాడే విధంగా ప్రేరేపిస్తున్నారా అనేది కూడా ఇంపార్టెంటే. కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ప్రేరేపించారు కాబట్టి నేను మాట్లాడాను అని అనుకోండి, అది కేసు అవ్వదు. కానీ కేసు కడతారు, డిఫెన్స్ లో పోతుంది. ఇప్పుడు అవన్నీ కోర్టు అబ్జర్వేషన్ చేస్తుంది కదా ఖచ్చితంగా. ఒక వ్యక్తి మీద ఒకటే వీడియోకి సంబంధించి లేకపోతే ఒకటే అంశానికి సంబంధించి ఇన్ని కేసులు జరుగుతున్నాయి అంటే అది కూడా ఎప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ గవర్నమెంట్కి సంబంధించిన పొలిటికల్ పార్టీస్లో ఉన్న పొలిటీషియన్సే వాళ్ళ డెసిగ్నేషన్లు కూడా రాసి అదే పని చేస్తున్నారు అంటే పొలిటికల్ వెండేటా ఉందని క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి కోర్టుకి అది అర్థమైపోయినప్పుడు ఈ కేసెస్ అన్ని ఏంటి, బిలో 7 years ఉన్న అఫెన్సెస్. మరి బిలో 7 years ఉన్న అఫెన్సెస్లో మీకు అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవ్వాలి. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక జడ్జిమెంట్లో పిఐఎల్లో డైరెక్ట్గా మెకానికల్గా అరెస్టులు చేస్తే మెజిస్ట్రేట్ల మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఆ జడ్జిమెంట్ కూడా చెప్తుంది. మరి ఈ 2 జడ్జిమెంట్లు ఉన్నప్పుడు, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే లోకల్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న మెజిస్ట్రేట్లు కానీ చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. మేబీ ఈ రోజు రిమాండ్కి పంపించినప్పటికీ కూడా ఒక 10 daysకో 1 weekకో లేకపోతే 20 daysకో బెయిల్ అనేది కంపల్సరీ గ్యారంటీగా వస్తుంది వాళ్ళకి. ఎందుకు లేదంటే స్టాట్యూటరీ బెయిల్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే. దేనికోసము అంటే వాళ్ళ రైట్ ని ఎవరు హరించడానికి లేదు కదా. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పేసి అని వీళ్ళని నెలల తరబడి లోపల పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే జైల్ ఇస్ ఎక్సెప్షన్, బెయిల్ ఇస్ రైట్ అనే ప్రిన్సిపల్ లో మనం ఉంటాం. ఆ ప్రిన్సిపల్ ప్రకారం కంపల్సరీ వస్తుంది. అందుకోసమే మీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో పోసాని గారికి అక్కడక్కడ బెయిల్స్ రావడం కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ఏరియాస్లలో కూడా బెయిల్స్ గురించి వేసుకో ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళే కాదు, సమాజంలో ఏ వ్యక్తి కూడా సోషల్ మీడియాలో ఏదో వచ్చిన కామెంట్స్ దాని మీద కేసులు పెట్టేశారని చెప్పేసి అని భయభ్రాంతులు చెంది మెంటల్ టెన్షన్స్ తీసుకొని చాలా మంది సఫర్ అవుతున్నారు. వాటి గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు, సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు మీరు ఎందుకోసం మాట్లాడారు, దేనికోసం మాట్లాడాల్సి వచ్చింది, మీ మెంటల్ కండిషన్స్ ఏంటి అనేది మీరు ప్రాపర్గా క్రియేట్ చేసుకోండి. ఎందుకు క్రియేట్ చేసుకోమంటున్నానంటే ఒక వ్యక్తి యాక్ట్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు మీరున్నారండి, ఇప్పుడు మీరు నేను డిస్కస్ చేసుకున్నాము, ఊరికే నేను మిమ్మల్ని తిడతానా? లేదు కదా. దేనికోసం? ఒకవేళ కామెంట్ అంటే దానికి ఎగ్జాక్ట్లీ అంటే యాక్ట్ కి రియాక్ట్ చేసామా? ఇక్కడ లాలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెన్స్ రియా యాక్టర్స్ రియా అంటాం. అంటే ఇంటెన్షన్ ఉండాలి, మైలిషియస్ ఇంటెన్షన్ మనకు ఉండాలి. మైలిషియస్ ఇంటెన్షన్ లేకుండా ఎవరో ఒక వ్యక్తిని తిట్టారు కదా ఊరికే. ఏదో ఒక సంఘటన జరుగుంటేనో ఆ సంఘటన దేనికోసం చేశారనో దాన్ని రెస్గెస్టాయ్ అంటాం. ఆ రెస్గెస్టాయ్ వెతకాలి కదా, మూలం కారణం ఎందుకు. ఇప్పుడు ట్రయల్ అనేది ఉంటుంది, మనం కోర్టులో ట్రయల్ ఎందుకు చేస్తారు, దేనికోసం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు, అసలు ఒక వ్యక్తిని కొట్టాడు, దేనికోసం కొట్టాడు, ఏం జరిగింది, ఇవన్నీ రావాలి. కానీ ఈ మధ్యకాలంలో అవేం లేవు. మరి ఎవరు ట్రైనింగ్ ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు. ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ లేదా, లేకపోతే ఏ డిపార్ట్మెంట్లకు ట్రైనింగ్ లేక వీళ్ళకి నాలెడ్జ్ లేక ఇలా చేస్తున్నారు అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. సోషల్ మీడియా కేసెస్లో ఇప్పుడు మళ్ళీ ఊరటలు ఎందుకు వస్తున్నాయంటే బికాజ్ ఇవన్నీ అడ్వకేట్లు వాదించడం వల్ల దీని గురించి సమాచారం మొత్తం అంతా ప్రొక్యూర్ చేసుకున్నాక ఎప్పుడైతే జడ్జ్ ముందర ఇలాంటి అంశాల మీద ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయో దెన్ వెన్ వీ అసెస్ టు ద కోర్ట్, then court will understand, court will realize if really it is a prima facie is admitted, then court may grant the bail. అవును. కానీ ఇక్కడ కొన్ని ప్రధానంగా నేను చూస్తున్నాను, మీడియాకి సంబంధించి కావచ్చు లేదంటే పోలీసుల వ్యవస్థకు సంబంధించి కావచ్చు, 2-3 చూస్తున్నాను. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన దగ్గర నుంచి పోసాని కృష్ణమురళి పోలీసులు కొట్టారు, 3rd degree ఇచ్చారు, ఇలాంటివి మనం మీడియాలో ఎక్కువగా చూస్తుంటాం. అలాగే ఈరోజు కొంతమంది బోరుగడ్డ అనిల్ పారిపోయాడు, బిర్యానీ కోసం బోరుగడ్డ అనిల్ని వదిలేశారు, ఇలాంటి కామెంట్స్ ఉన్నాయి కదా. అవి అగైన్ డిఫేమ్ టు పోలీస్, వాళ్ళని డిఫేమ్ చేయటమే కదా. ఇప్పుడు ఏంటి, ఒక రక్షణగా ఉండాలి, వాళ్ళని సెక్యూరిటీగా కాపాడాల్సినటువంటి వ్యక్తుల్ని కొంతమంది వాళ్ళని డిక్టేట్ చేసే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఇక్కడ 2 things మనం ఆలోచించుకోవాలండి. ఇప్పుడు అది జరిగిన యాక్ట్ అయితే ఇట్ ఈస్ నాట్ అ డిఫేమింగ్. సపోజ్ బోరుగడ్డ అనిల్ బిర్యానీ పొట్లం కోసం పారిపోయాడో తీసుకొచ్చి ఇచ్చారో ఇంకోటో, అసలు బిర్యానీ పొట్లము అన్నము అనే దాని మీద డిబేట్లు పెట్టడం అనేది ఇట్ ఈస్ ఎ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. ఎందుకంటే ఇట్స్ పోలీస్ వాళ్ళ డ్యూటీ. అది నన్ను అడిగితే పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద క్రైమ్ కట్టాలి బేసికల్గా. అలా ఎవరైతే దాన్ని పబ్లిసిటీ చేసి రాంగ్ ప్రొజెక్షన్ చేశారో వాళ్ళ కస్టడీలో ఉన్న వ్యక్తికి అతను ఏం కోరుకుంటే ఆ తిండి పెట్టాల్సిన బాధ్యత వాళ్ళది. బిర్యానీ అడిగితే బిర్యానీ పెట్టాలి, చికెన్ ముక్క అడిగితే చికెన్ ముక్క తెచ్చాలి, ఎందుకంటే ఫండమెంటల్ రైట్ అది. మరి ఎవరు పెట్టాలి ఫుడ్ అతనికి? ఈ బేసిక్ కాన్సెప్ట్స్ వాళ్ళకి తెలియదు, తెలిసినా కూడా చేస్తుండొచ్చు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విఐపీలు చాలా మంది అరెస్టులు జరిగితే ఇంటి నుంచి ఫుడ్ పంపించండి, అదేంటి 5 star హోటల్ నుంచి కుష్కాలు పంపించండి అని పెట్టుకోవట్లేదా వీళ్ళు? డైరెక్ట్ గా కోర్టులో పర్మిషన్ తీసుకొని చేసుకుంటున్నారు కదా. మరి అది అఫెన్స్ ఎలా అవుతుంది?
అది ఇల్లీగల్ ఎలా అవుతుంది? అంటే వీళ్ళకి తెలియక కాదు, తెలిసి కూడా ప్రజల్ని రాంగ్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయడం. అలాంటి ఛానళ్ళ మీద జనరల్ ఏం చేయాలి? బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టాలి. అంటే కానీ పోలీసులను డిక్టేట్ చేసే విధంగా కొంతమందిని చేస్తున్నారు కదా పోలీసులు, డైరెక్ట్ గా వాళ్ళని అలిగేట్ చేసే విధంగా దే ఆర్ రిప్రజెంటింగ్ వన్ పార్టీ, దే ఆర్ రిప్రజెంటింగ్ అదర్ పార్టీ అని ఇలా చేస్తున్నారు కదా. దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు క్రైమ్. ఆ క్రైమే అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్ మీద ఎవరి మీద అయితే అలిగేషన్స్ వచ్చాయో ఆ పర్సన్ వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టచ్చు. ఎందుకంటే ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు ఆ పార్టీ అనే దానికి ప్రూవ్ చేయాలి. తను ప్రూవ్ చేయకుండా ఆ పార్టీ మీద చేశారు, చెందారని చెప్పేసి చెప్పడానికి లేదంటే దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడింగ్ ఇన్ ద సొసైటీ. ఆ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన క్రైమ్ కట్టచ్చు, ఏ ఆఫీసర్ మీద అయితే పడుతుందో. కాకపోతే ఇక్కడ ఏమైపోతుందో ఇదంతా పొలిటికల్ వెండేటా. ఇప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీస్లకి కొంతమంది సపోర్ట్ చేయడం, అంటే కొంతమంది ఆఫీసర్ ఫేవర్ గా పనిచేయడం. అంటే ఇక్కడ ఏమైపోతుంది, ఆఫీసర్ కొంచెం ఫేవర్ గా పనిచేస్తే వాళ్ళకి పూసేస్తున్నారు. బేసికల్ గా ప్రతి ఆఫీసర్ కి కూడా అండి ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు కంఫర్ట్ ఉండాలి. అంటే సింపుల్ లాజిక్, మేనేజర్ చేంజ్ అయితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక మేనేజర్ వచ్చాడు అనుకోండి, ఆ మేనేజర్ తో మంచుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం కన్వీనియంట్గా ఉంటారు. ఇంకో మేనేజర్ చేంజ్ అయ్యారనుకోండి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. అంటే కమిషనర్ కలెక్టర్లు మారుతుంటారు. ఒక కలెక్టర్ వచ్చినప్పుడు ఒక ప్యూన్కి కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంకో ప్యూన్కి కంఫర్టబుల్ ఉండదు. ఎందుకు? డిపెండ్స్ అపాన్ అది వాళ్ళిద్దరి మధ్యన అక్యుటెన్సీ. అది కామన్ జరుగుతుంది. అది దాన్ని పెద్దగా అంటే నాకు తెలిసినంత వరకు సమాజం ఇప్పుడు రైట్ రూట్లో వెళ్తుందా, రాంగ్ రూట్లో వెళ్తుందా అంటే 100కి 100% రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకునే లాంగ్వేజ్, ఇక్కడ మాట్లాడే వాళ్ళది తప్పే, మాట్లాడించే విధంగా ప్రేరేపించిన వాళ్ళది ఇంకా పెద్ద తప్పు. నేను ఎందుకు ఈ విషయం అంటున్నాను పెద్ద తప్పు అంటే, మీకు నేను కొన్ని వీడియోలు వినిపిస్తాను, మీకు పర్మిషన్ ఇస్తే. పొలిటికల్ ఈజ్ ఎనీథింగ్ విల్ బి పొలిటికల్. అది ఏ పార్టీ అయినా సరే, ఇస్ ఇట్ ఎవరండి, ఏ పార్టీ అయినా వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడే పదజాలాన్ని బట్టి, మనం మాట్లాడే లాంగ్వేజెస్ ని బట్టే బేసికల్ గా దాని యొక్క ఇంటెన్సిటీ అనేది ఇంకొకటి నేర్చుకుంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు జనసేన పార్టీ ఉందండి. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఒక హీరో, రైట్? ఆయన సినిమాలు చూసి మనం చాలా మంది చూసాం, పిల్లల్ని కానీ లేకపోతే చాలా మంది వాళ్ళు ఇలా ఇలా అంటుంటే ఎక్కడ నేర్చుకున్నారు అంటే మేనరిజం ని సినిమాని చూసి నేర్చుకుంటారు. అంటే ఇదేంటి? ఇట్స్ నథింగ్ బట్ అన్ ఇన్ఫ్లుయెన్స్. ఆ ఇన్ఫ్లుయెన్స్ లో మంచి ఉంటది, చెడు ఉంటది, రెండు ఉంటాయి, రైట్? ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈయన ఒకటి చెప్పాడు, రైట్? పొలిటికల్ గా నేను చెప్తా. ఇప్పుడు ఈయన జనంలో నుంచి రావాలి నాయకులు, మీలో నుంచి రాయాలి, కార్యకర్తల నుంచి రావాలనేది నాయకులు అని చెప్పేసి అని ఈయన ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఆ సందేశాన్ని అక్కడున్న కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఆయనకు ఫేవర్ గా ఉండే వాళ్ళు కావచ్చు నమ్మారు. ఇప్పుడు ఆయన నమ్మారు కదా, ఇప్పుడు ఆయన దాని మీద కట్టుబడి ఉండాలనా, లేకపోతే వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి ఇప్పుడు పెడుతున్నప్పుడు ఇది ఆయన నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు, ఒక క్వశ్చన్ మార్క్. ఇలానే ఈయన మాట్లాడిన చాలా మాటలు ఉన్నాయి. ఏంటి? చొప్పు తీసుకొని చూపించడం, గుడ్డలిప్పు తీసి పరిగెత్తాల్సి చెప్పడము, లేకపోతే ఇలా రకరకాల మాటలు మాట్లాడున్నాడు, రెచ్చగొట్టే ధోరణి మాటలు, రైట్? ఇప్పుడు ఈ రెచ్చగొట్టే ధోరణి మాటలు మాట్లాడే ఒక వ్యక్తి మాట్లాడాడు అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఈయన ఉన్నారండి. ఈయన కొన్ని సందర్భాలలో అప్పట్లో పొలిటికల్ క్యాంపెయినింగ్ టైంలో అప్పుడున్న మినిస్టర్ల మీద కావచ్చు, ఎమ్మెల్యేల మీద కావచ్చు, అందరి మీద కూడా ఈయన విరుచుకుపడ్డం అనేది మనం అందరం చూసాం, అవి లైవ్ లో ఉన్నవే. వాళ్ళు దానికి రియాక్ట్ అయ్యారనుకోండి, ఇప్పుడు ఈయనది ఒకటే అఫెన్స్ అన్నారు అనుకోండి, మరి ఆయనది ఇద్దరిది మిస్టేక్. మరి అబ్సల్యూట్లీ ఇద్దరిది ఒకటైనప్పుడు కేసులు ఇద్దరి మీద కదా కట్టాలి. ఆర్టికల్ 14 వైలేషన్ ఇప్పుడు ఒకరి మీద కట్టి సెలెక్టివ్ క్రైమ్ అనేది దట్స్ ఇల్లీగల్. ఈవెన్ పోలీస్ వాళ్ళకి కూడా ఇల్లీగల్. ఎందుకో చెప్పనా, ఇప్పుడు ఈ వ్యక్తిని ఎవరి మీద అయితే క్రైమ్ కట్టారో ఆ వ్యక్తి తన ఇంటెన్సిటీని చూపించి నేను ఈ వీడియో మాట్లాడడానికి కారణం ఆ వీడియో అని చెప్పినప్పుడు ఆయన మీద క్రైమ్ కట్టాలి వీళ్ళు సుమోటోగా. అది ఎవరైనా సరే ఎందుకు ప్రేరేపించబడాడు ఇతనకై ఇతను చేయలా, ఒక చర్య గాని ఒక క్రైమ్ గాని ఇతను చేయలా. దీన్నే మెన్స్రియా యాక్టస్ రియా అని అంటాం. మెన్స్రియా మైలిషియస్ ఇంటెన్షన్ ఉండాలనా, ఇంటెన్షన్ ఉన్నప్పుడే యాక్ట్ అనేది జరుగుతుంది, దట్స్ యాక్టస్ రియా. అసలు ఇంటెన్షన్ ఎవరు క్రియేట్ చేశారు? వీళ్ళు అన్నారు, అన్నదానికి దానికి కౌంటర్ ఇచ్చారు. అంటే యాక్టస్ రియా. ఇప్పుడు ఈయనది క్రైమ్ అయినప్పుడు ఈ క్రైమ్ జరగడానికి చేసిన వ్యక్తి, ఇప్పుడు మనం చూస్తున్నాం గాంజాయి పట్టుకుపోతే ఎవరో పాపం కూలీ వెళ్తాడు, దానికి హెల్ప్ చేశారని చెప్పేసి అతను కూడా కేసు పెట్టేస్తారు. దేనికి చేశారు? ఎందుకు కేసు పెట్టారు అతని మీద? అతను ఉందో లేదో తెలియదు, కానీ అక్కడ హెల్పింగ్ ఉన్నాడని చెప్పేసి క్రైమ్ పెట్టేసారు. అంటే దాని అర్థం ఏంటి? ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్. ఇక్కడ కూడా ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్. హీస్ అ ప్రొవోక్డ్, హీస్ అ పర్వట్. అంటే పర్వట్ అయ్యి ప్రొవోక్ చేసి ఇంకో వ్యక్తిని ఇంకో మాట అనే విధంగా, తిట్టే విధంగా, మైలిషియస్ లాంగ్వేజ్ ని తీసుకొచ్చే విధంగా ఇంటెన్షనల్ గా చేసే ఒక చర్య ఇది. ఇప్పుడు రెచ్చగొట్టడం,
ఒక వ్యక్తిని నువ్వు ఎందుకు రెచ్చగొడుతున్నావు, దేనికోసం రెచ్చగొడుతున్నావు, ఫర్ వాట్? నిజంగా నువ్వు అంత లీడర్, నిజంగా నువ్వు అంత ఇది అనుకున్నప్పుడు స్ప్రెడ్ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్, టాక్ అబౌట్ ఆఫ్ ద పాలసీస్, రైజ్ అనే క్వశ్చన్స్ అబౌట్ ఆఫ్ సిస్టమ్. అలా కాకుండా ఇలాంటి పదజాలాలు తీసుకెళ్ళినప్పుడు సమాజం ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంది, ఎలాంటి వ్యాఖ్యల్ని ప్రజల్లో నుంచి మీకు రివర్స్లో వస్తాయి అనేది క్వశ్చన్. సో ఇద్దరి మీద క్రైమ్ అవ్వాలి, ఇలా అవ్వట్లేదుగా. మరి అవన్నప్పుడు ఏమవుతుంది, ఆర్టికల్ 14 కూడా వైలేట్ చేసినట్టయితే. ఓకే 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 ఈవెన్ కోర్ట్స్ ఆల్సో కన్సిడర్ దట్, దాన్ని కన్సిడర్ చేస్తుంది. ఎందుకు ఇప్పుడు ఎక్కడ ఏం జరిగిందంటే ఇవన్నీ ట్రయల్ అండి. ట్రయల్లో కూడా మీకు ఇప్పుడు ఇంట్రిమ్ మెజర్స్ ఇచ్చేటప్పుడు కూడా ఫ్యాక్ట్స్ లోకి వెళ్ళినప్పుడు ప్రైమ్ ఆఫీసీ అడ్మిట్ చేయడానికి ఫ్యాక్ట్స్ అనేది డిస్కస్ చేస్తారు. సో అప్పుడు ప్రైమ్ ఆఫీసీ అడ్మిట్ అయినప్పుడు కోర్టు గ్రాంట్ చేస్తుంది, బెయిల్ ఇస్తుంది, సమ్ టైమ్స్ క్వాష్ చేస్తుంది, ఇలాంటి రకరకాలు జరుగుతూ ఉంటాయి. సో అయితే ఇలాంటి కంపల్సరీ ఒకళ్ళ మీద కేసు పెట్టినప్పుడు ఇలాంటి వాటి మీద కూడా కేసు పెట్టే రైట్ ఉంది, కానీ పోలీసులు అలా చేస్తున్నారు. చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ప్రజలందరూ తెలుసుకోవడం కోసం. వీధిలో ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారండి. ఒకటి చంప మీద కొట్టాడు, ఒకడేమో పొట్టలో గుద్దాడు, ఒకరికేమో చంప మీద 4 ఏళ్ళు పడ్డాయి, ఒకరికేమో పొట్టలో గుద్దగానే పొట్ట నొప్పి అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు ఎవరి మీద క్రైమ్ కట్టాలి? ఇద్దరు కొట్టుకున్నారు. ఫస్ట్ ఒక అతను కొట్టాడు, నేను కాదనట్లా, తర్వాత ఇంకొక అతను కూడా కొట్టాడు. ఇప్పుడు ఎవరి మీద క్రైమ్ కట్టాలి, ఎవరి మీద క్రైమ్ కట్టకూడదు? ఇద్దరి మీద కట్టాలి. ఇద్దరి మీద కట్టాలి. ఎందుకు? కొట్టాడు, ఇతను కొట్టాడు. సో 2 చోట్ల జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు కొట్టాడు అనేది కూడా తీసుకురావాలి ఇప్పుడు బయటికి. ఇప్పుడు దీంట్లో ఒకటి కేసులు కట్టిన తర్వాత కోర్టుకు వెళ్ళాలి, ట్రయల్ నడుస్తుంది, ఇది కామన్. ఒకవేళ వాళ్ళిద్దరికి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు అనుకోండి, నో కేసు మళ్ళీ. అవును, మేము సారీ చెప్పుకున్నామండి. ఇంకోటి మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పొలిటికల్ ప్రామిసెస్ కావచ్చు, డొమెస్టిక్ ప్రామిసెస్ కావచ్చు, కెనాట్ బి ఎన్ఫోర్సబుల్ బై లా. దిస్ ఇస్ అవర్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్. ఇది అవి ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ని ఎన్ఫోర్స్ చేయడానికి లేదు. అదే విధంగా ఒక వ్యక్తిని నేను కించపరిచాను అని అనుకోండి, సపోజ్ బాధ పెట్టాను, కించపరిచాను, దానికి ఎక్స్ట్రీమ్ రిజల్ట్ ఏంటి? అపాలజీ, సారీ, ఇట్స్ ఏ ఎండ్ ఆఫ్ దట్ ఇష్యూ. ఇప్పుడు ఒక వ్యక్తి సపోజ్ ఒక వ్యక్తిని కించపరిచేవారు మాట్లాడారు అనుకోండి, అతను ఇమీడియట్లీ రేపు రీజాయిండర్ వచ్చేసి ఐఎమ్ సారీ ఒకవేళ నువ్వు బాధపడింటే అని చెప్పిన తర్వాత ఎవరో వ్యక్తి 10 రోజుల తర్వాత 100 రోజుల తర్వాత పోయి అది ఇది చూడకుండా అది చూసి పోయి క్రైమ్ కడితే అప్పుడు ఎవరు రైట్స్ పోయినట్టు? ఇప్పుడు అతను ఆల్రెడీ సారీ చెప్పేశాడా? అంటే ఇప్పుడు డిఫమేషన్ కి సారీ ఇట్స్ నలిఫై అయిందా? ఇంకో వ్యక్తి ఇది చూడాలా, ఈ వీడియో చూడాలా, సారీ చెప్పిన వీడియో ఓన్లీ ఆ వీడియోని చూశాడు, ఎప్పుడు 1 ఇయర్ తర్వాత ఆయన పోయి కేసు పెడతాడు. అప్పుడు ఎవరు రైట్స్ పోయినట్టే? అదే కదా ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇంకోటి ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయము, ఈ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అవుతున్నాయి కదా, మీరందరూ క్వశ్చన్స్ చేయండి. ఒక పోలీస్ స్టేషన్లో సపోజ్ ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఎగ్జాంపుల్ కేసు తీసుకుందాం. ఈయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ పిల్లల్ని తిట్టాడు, అబ్యూజ్ వాడాడు, వాళ్ళ ఇంటి వాళ్ళని మాట్లాడాడు అనేది ఇష్యూ. మాట్లాడడం చేయడం అనేది ఎవరైనా తప్పే, మన దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు, కండెమ్ చేయాలి. ఇప్పుడు ఆయన అలా మాట్లాడడం తప్పు. ఈ వీడియోని చూపించి ఒక వ్యక్తి XY అనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్రైమ్ కట్టాడు. క్రైమ్ కట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది, రైట్, కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆయనకు నోటీస్ పంపించారు. ఈ అంశానికి సంబంధించినవన్నీ ఆ ఎఫ్ఐఆర్ కాపీలో రాసిస్తారు నీట్గా, రైట్, పొందుపరిచి ఉంటారు ఏ విషయం మీద అని చెప్పేసి. ఇప్పుడు ఇంకొక XYZ అనే ప్లేస్కి ఇంకో వ్యక్తి అదే వీడియోని పట్టుకొని వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. పోలీస్ వాళ్ళ డ్యూటీ ఏంటండి? తీసుకొని ఏంటి అనేది విచారణ. అసలు పోలీస్ వాళ్ళ డ్యూటీ ఏంటి బేసికల్ గా? ఇప్పుడు కోర్టులో సబ్మిట్ కాదు ఆ ఇష్యూకి సంబంధించి ఏదైనా ప్రాపర్ పోలీస్ సిస్టానికి సంబంధించి జరగాల్సింది అదే కదా. నేను చెప్తాను, ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఒక క్రైమ్ వచ్చింది, క్రైమ్ కట్టారు, బాగుంది. ఇప్పుడు ABCD అనే పోలీస్ స్టేషన్లలో క్రైమ్స్ కట్టారు. ఒక చోట కట్టిన తర్వాత ఇమీడియట్ గా వీళ్ళకి CCTNS అనే ఒక సైట్ ఉంటుంది, సెంట్రలైజ్ సిస్టమ్ సైట్. ఇది ఈ సైట్ లో క్రైమ్ కి సంబంధించిన మొత్తం స్టేట్ లో ఎక్కడైనా కూడా మొత్తం అన్ని రికార్డులను రిజిస్ట్రేషన్ అవుతాయి. అవునా? పోసాని కృష్ణమురళి మీద ఒక వ్యక్తి ఆ కామెంట్ కి సంబంధించిన క్రైమ్ కట్టినప్పుడు రెండో చోట పోయి నువ్వు మళ్ళీ క్రైమ్ కట్టడానికి ఒక వ్యక్తి నీకు కంప్లైంట్ ఇస్తే నువ్వు CCTNS లో నువ్వు చెక్ చేసుకున్నప్పుడు ఆయన మీద ఆ క్రైమ్ ఈ రిలేటెడ్ కంటెంట్ ఉంది అన్నప్పుడు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎక్కడైతే క్రైమ్ అయిందో ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళ డ్యూటీ ఏంటండి? ఆ ఇమీడియట్ గా ఆ వీడియోని ఇమీడియట్ గా ప్రైవేట్ లో పెట్టాలి, ఆ ఇమీడియట్ గా ఆ వీడియోని అక్కడి నుంచి డిలీట్ చేయించేసాలి. అది చేయకుండా వాళ్ళు అలానే వదిలేసి మళ్ళీ 6 months తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి కంప్లైంట్ పెట్టాడు అనుకోండి, అది ఎవడు ఫాల్ట్? సిస్టమ్ కూడా ఫాల్ట్. మరి ఈ సిస్టమ్ ఫాల్ట్ వల్ల లాస్ అయిపోయేది ఎవరు? వ్యక్తి. ఎవరు వ్యక్తి? ఇప్పుడు ప్రెసెంట్ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన
ఎందుకు నేను మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉండి ఆయన ఫాల్ట్ లో ఉన్నారు, ఇప్పుడు ఆయన వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే, మీకు ఆయన రిమాండ్ రిపోర్ట్ లో నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. అండ్ రిమాండ్కి ఇచ్చారు నిన్న కొన్ని కోర్ట్స్ కూడా ఆయనకి బెయిల్ ఇచ్చింది కదా. బెయిల్ ఇచ్చింది అంటే నేనేమంటున్నానంటే ఆ రిమాండ్ రిపోర్ట్ అనేది ఎందుకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మీకంటే, ఒక రిమాండ్ ఇచ్చినప్పుడు అందులో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళే చెప్తున్నారు, కోర్టుకి సమర్పించారు. సమర్పించినప్పుడు ఇన్ని ఎఫ్ఐఆర్లు ఏ విధంగా కట్టారు అనేది క్వశ్చన్ ఇప్పుడు మనకు. 1 minute. ఈ కేసుకు సంబంధించి 16 కేసులు ఏమో పెట్టారు కదా, దాని మీద 34 కేసులు. అక్కడికి నేను క్లియర్ గా మీకు ఒక చిన్న నారేట్ ఇస్తాను మీకు, సో దట్ ప్రజలకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో మొత్తం 14 కేసులు కట్టారండి. ఈ 14 కేసులు కూడా ఇక్కడ చూడండి, 2022లో ఒక కేసు కట్టారండి. తర్వాత 2024లో ఆల్మోస్ట్ మీకు 13 ఎఫ్ఐఆర్లు కట్టారండి. ఈ 13 కూడా ఎఫ్ఐఆర్లు ఏంటి, డిఫరెంట్ పోలీస్ స్టేషన్లలో. మళ్ళీ ఇక్కడ సెక్షన్లు చూడండి, 196(1), 353, 79, 196 అన్ని అవే సేమ్ సెక్షన్లే, అన్ని పోలీస్ స్టేషన్లలో అవే. అంటే కనీసం మీరు ఎఫ్ఐఆర్లు కట్టేటప్పుడైనా CCTNS లో మీరు చెక్ చేసుకుంటారు, డీటప్ ఉంటాయి. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాస్తున్నప్పుడు ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పినప్పుడు ఈ ఎన్ని ఎఫ్ఐఆర్లు దేని రిలేటెడ్, సేమ్ కంటెంట్ రిలేటెడ్ అయినా, మరి సేమ్ కంటెంట్ రిలేటెడ్ ఉన్నప్పుడు మీరు PT వారెంట్లు వేసి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇది చేస్తున్నప్పుడు ఇది హరాస్మెంట్ కిందకి రాదా? ఒక చోట మీకు ఇన్వెస్టిగేషన్ లో ఆయన డిపోజ్ చేసేసిన తర్వాత, ఆల్రెడీ ఆయన కన్ఫెస్ అయిపోయిన తర్వాత, ఇంట్రాగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే రిపోర్ట్ కదా మిగతా చోట కూడా ఉంటుంది. మిగతా పోలీసులు కూడా అదే షేర్ చేసుకోవాలి. మల్టిపుల్ ఎఫ్ఐఆర్ చేయడం అనేది క్రైమ్ కదా, ఇల్లీగల్ కదా. మరి ఇలాంటివన్నీ పోలీసు వాళ్ళు ఆ యొక్క సమాచారానికి సంబంధించిన వీడియోని సస్పెండ్ చేయకుండా, డిలీట్ చేయకుండా, ప్రైవేట్లో పెట్టకుండా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ పోయేదాన్ని మల్టిపుల్ లిటిగేషన్స్ అంటాం దీన్ని. ఈ మల్టిపుల్ లిటిగేషన్స్ కి దారి తీసింది ఎవరు? డిపార్ట్మెంట్. ఎందుకు? నాన్ డిశ్చార్జ్ ఆఫ్ యువర్ సావరెన్ డ్యూటీ ఇట్స్ లీడ్స్ టు బి ఎ డిసిప్లినరీ యాక్షన్ అగైన్స్ట్ యూ. అంటే మీ సావరెన్ డ్యూటీస్ ని మీరు ప్రాపర్ గా డిశ్చార్జ్ చేయకపోతే దట్ లీడ్స్ టు టేక్ అన్ యాక్షన్ అగైన్స్ట్ యూ. డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు మీద. ఎందుకు? నీ డ్యూటీ నువ్వు చేసి ఉంటే ఒక వ్యక్తి సివిలియన్ రైట్స్ ని ఈరోజు కోల్పోయే అవకాశాలు లేవు కదా. ఇన్ని ఎఫ్ఐఆర్లు అయ్యారు, ఈరోజు ఆయన బాధపడుతున్నారు, ఇన్ని మల్టిపుల్ పోలీస్ స్టేషన్లలో తిరుగుతున్నారంటే బికాస్ రీజన్ ఎవరు? పోలీస్ సిస్టమ్. ఇక్కడ ఇంకోటి చాలా మంది అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను సజెస్ట్ చేసేది లీగల్ సజెషన్ ఇది. మీ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్ అయ్యింది అంటే డిఫరెంట్ జోన్స్ లో, డిఫరెంట్ ప్లేసెస్ లో, డిఫరెంట్ టైమింగ్స్ లో జరిగినప్పుడు, ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఇమీడియట్లీ ఆ లింక్ ని సస్పెండ్ చేయలేదు, ఆ లింక్ ని ప్రైవేట్ లో పెట్టకుండా దాన్ని అలానే కంటిన్యూషన్ గా వదిలేస్తే ఆ పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు క్రైమ్ ని ఇమీడియట్ గా ప్రొహిబిట్ చేయాలి, కాషన్ చేయాలి, ప్రికాషనరీ ముందే తీసుకోవాలి. అందుకే మీకు క్రైమ్ జరిగే ముందు పోలీసు వాళ్ళు కొంతమంది ముందు జాగ్రత్త అంటారు. ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్, రైట్? ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అనేది వాళ్ళ బేసిక్ ఫండమెంటల్ డ్యూటీ వాళ్ళకి. మరి ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కి చేయనప్పుడు పోలీసు వాళ్ళు దే ఆర్ ఆల్సో బి ఎలిజిబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. ఎందుకు? నువ్వు ఆ డ్యూటీ నువ్వు చేయలేదు, నువ్వు డిసిప్లినరీ యాక్షన్స్ కి నువ్వు కూడా ఎలిజిబిలిటీనే. దేనికోసం నువ్వు ప్రివెంట్ ఎందుకు చేయలా? ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, రైట్? ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక స్ప్రెడ్ చేసే ఇన్ఫర్మేషన్ ని ఇమీడియట్ గా నువ్వు కట్టడి చేయాలి, ఆపలేదు. ఎందుకు ఆపలేదు? బై ద బై ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. ఒక ఇన్ఫర్మేషన్ ని, ఒక బ్యాడ్ కామెంట్ ని ఒక వ్యక్తి చెప్పాడు, కానీ ఆ వ్యక్తి చెప్పిన దాన్ని ఎగ్జిబిట్ చేసే వ్యక్తి కూడా దాంట్లో ఒక భాగస్వామ్యం, రైట్? అప్పుడు ఎవరెవరు వస్తారు? ఛానల్స్ వాళ్ళందరూ రావాలి, ఛానల్స్ చేసే వాళ్ళందరూ రావాలి. సో ఇవన్నీ పెద్ద లిటిగేషన్. ఇప్పుడు దీన్ని ఎటు తీసుకెళ్ళాలి? దీని మీద ఒక సమగ్రమైన ఒక సిస్టమాటిక్ రావాలి, లేదంటే ప్రజల్లో ఒక లాంగ్వేజ్ సిస్టమ్ ని మార్చే విధంగా రావాలి. లేదు అనుకుంటే మాత్రం ఇది చాలా ఒక డిస్టింగ్విష్ అయిపోతుంది. ఇప్పుడు అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ఫాలో అవ్వట్లేదు చాలా మంది కూడా. అర్నబ్ గోస్వామి జడ్జ్మెంట్ ఉంది, దాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు ఓకే, ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, పొలిటికల్ సిస్టమ్ లో ఎలాంటి లాంగ్వేజెస్ ఎంటర్టైన్ చేయాలంటే ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? మీడియాలోనే వస్తున్నాయి. సో ఇప్పుడు రిఫార్మ్స్ ఎక్కడ జరగాలి? బ్రాడ్కాస్టింగ్ మీడియా అక్కడ జరగాలి. ఎందుకు? ఎలాంటి లాంగ్వేజెస్ ని మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎలాంటి డిబేట్స్ మీద మీరు పెడుతున్నారు, అది పబ్లిక్ డిబేట్స్ యూస్ఫుల్లా అన్యూస్ఫుల్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ కి సంబంధించింది ఒకరోజు న్యూస్ చేసావు, బాగుంది. ఆ వ్యక్తిదే ఒకటే ఎందుకు వేస్తున్నావు, మిగతా అందరిది ఎందుకు వేయట్లేదు? మనం ఒక సినిమా చూసాం చాలా, మనం కూడా చెప్పుకున్నాం, జనగణ మన సినిమాలో ఎడిటోరియల్ లో ఉన్న ఎడిటర్ కి కూడా సమ్ టైమ్స్ గట్టిగా ఎవరైనా నిలబడితే మాత్రం వాళ్ళకు కూడా పడుతుంది. మేబీ ఈరోజు తప్పించుకోవచ్చు, బట్ ఎన్ని రోజులకైనా అది ఇష్యూనే. కాబట్టి ఎడిటోరియల్ అంటే అంత ఈజీ కాదు. మీ చేతుల్లో ఈ సమాజం యొక్క భవిష్యత్తు ఉంది. మీడియా ఇప్పుడు సో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో ఏంటి ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి మిగతా వాళ్ళందరికీ కూడా బెయిల్స్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయా? వంశీ గారికి లేదంటే
నిన్న ఆల్రెడీ కొంతమందికి ఇచ్చేస్తూ వచ్చారు బెయిల్స్, ముందస్తు బెయిల్ కూడా ఇచ్చారు. పోసానికి సంబంధించి గారికి కూడా ఇంకేదో నర్సరావుపేటకి సంబంధించిన కేసులో కూడా బెయిల్ వస్తే ఆయనకి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. కోర్ట్స్ కొంచెం పాజిటివ్గా మూవ్ ఆన్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి కేసులు బెయిల్స్ వస్తాయా? ఒకటండి, ఇప్పుడు ప్రతి చోట కూడా మీకు స్టాట్యూటరీ బెయిల్స్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళకి ఆ పీరియడ్ అయిపోయింది అనుకోండి, ఛార్జ్ షీట్ వేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి బెయిల్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. కాకపోతే ఈ పీరియడ్లో ఉన్న డేస్ అన్ని వాళ్ళకి కొంచెం హెరాస్మెంట్గా ఫీల్ అవుతారు, అంతకుమించి ఏం లేదు. లేదు ప్రైమా ఫేసి అడ్మిట్ అయింది అనుకోండి, కోర్టు ఇమీడియట్లీ బెయిల్ గ్రాంట్ చేస్తుంది. నాకు తెలిసి సోషల్ మీడియా కేసెస్ అన్ని హీనియస్ క్రైమ్స్ కాదు బేసికల్గా, రైట్? హీనియస్ క్రైమ్స్ కానప్పుడు వాటిల్లో అన్ని రోజులు పోలీస్ స్టేషన్ జైల్లో పెట్టాల్సిన నెసెసిటీ లేదు. ఇమీడియట్లీ బెయిల్ అయితే గ్రాంట్ చేసే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంటుంది. బెయిల్ ఇవ్వడానికి రీజన్స్ ఏముంటాయి అంటే, బెయిల్ ఇవ్వకూడదు అనడానికి రీజన్స్ కూడా మనం ఆలోచించుకోవాలి. ఇన్ఫ్లుయెన్స్ విట్నెస్, టాంపరింగ్ ఎవిడెన్స్, హీ మే బీ అబ్స్ట్రక్ట్ టు ద ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఈ గ్రౌండ్స్ లో ఇది ఒక స్టాండర్డ్ గ్రౌండ్స్. ఆ వ్యక్తి చేస్తాడా చేయడా అనేది కూడా మనము ఎస్టాబ్లిష్ చేస్తాము. పోలీసు వాళ్ళు ఏమంటారు, ఎస్ ఈయన చేస్తాడంటారు. ప్రాసిక్యూషన్ సైడ్ వాళ్ళు అది ఎప్పుడూ చెప్తారు. డిఫెన్స్ సైడ్ వాళ్ళు ఏం చెప్తారు, చేసే అవకాశం లేదంటే ఇన్ని రోజుల నుంచి చేయింది ఈ రోజు ఎందుకు చేస్తారు, క్రైమ్ ఎప్పుడో కట్టారు, ఇన్వెస్టిగేషన్ ఎప్పుడో చేయాలి, చేయకుండా ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారు, మరి ఇన్ని రోజుల నుంచి జరగని ఈ రోజు ఎలా జరిగింది అనే పాయింట్ మీద, ఆ గ్రౌండ్ మీద బెయిల్స్ వచ్చేస్తాయి అందరికి. కంపల్సరీ అయితే పోలీసులు కేసులు ఎన్ని పెట్టుకుంటారు చూద్దాం సార్. దీనికి సంబంధించి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో కోర్ట్స్కి సంబంధించి. థ్యాంక్ యూ బాలా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు బాలా గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం.